బాలికల విద్యను ప్రోత్సహించాలని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. బుధవారం యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. బుధవారం యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేస్తే చట్ట ప్రకారం నేరమని, పెళ్లిళ్లు ప్రోత్సహించినా, బాల్య వివాహాలు చేసినా వారికి ₹1,00,000 జరిమానా, సంవత్సరం జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి రవికుమార్, జీసీడీఓ పూలన్, జిల్లా వెల్ఫేర్ కమిటీ సభ్యులు టి నాగరాజు, భిక్షం, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రసాద్, ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్స్ ఒగ్గు సోమన్న, వెంకటేష్, అలేందర్, అంజలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఎయిడ్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం కాలేజ్ సిబ్బంది అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను రవికుమార్, నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. మేము 0 to 18 years ఉన్న పిల్లల యొక్క హక్కులు, పిల్లల యొక్క రక్షణ, పిల్లల యొక్క సంరక్షణ, వీటి కోసం మేము పనిచేస్తాం. అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రివెంట్ చేయడం కోసం, కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, చెలిని హృదయంలో ఊయలలు గాలి, గువ్వల వల మనమొకటై రివ్వున ఎగరాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. నిన్ను అడవికి పంపలేను, అబ్బాయి అంటున్నాడు, రాముడనై నిన్ను అడవికి పంపలేను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడనై నిన్ను అంగడిలో అమ్మబోను, ధమరాజు వల నిన్ను జూదంలో వడ్డబోను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, కట్టి గుదిబండ నవ్వలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, కట్నపు కోరలలో నిలుబలి పెట్టలేను, పంజరముల నీ ఉంటే కన్నులతో చూడలేను. నాతో పాటు లైఫ్ను సక్రమ మార్గంలో పెట్టి ఒక మంచి ప్రవర్తనతోటి మీ యొక్క కాలేజ్ స్టాఫ్ తోటి, మీ లెక్చర్ తోటి విద్యార్థులతోటి మంచిగా కలిగి మీ యొక్క ఎడ్యుకేషన్లో పురోగమనం చెందినదైతే మీ భవిష్యత్తు కూడా ఆ విధంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే సార్ చెప్తుంది, అనేకమైన చట్టాలు బాల్యం చేసుకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది. దాని కారణం ఏంటంటే ముఖ్యంగా మనం ఫిజికల్గా మెంటల్గా డెవలప్గా, బిలో 18 years పిల్లలు మ్యారేజ్ చేసుకుంటే మీరు మెంటల్గా డెవలప్ కాదు, ఫిజికల్గా డెవలప్ కాదు. ఆ విధంగా మ్యారేజ్ ఏంటంటే మనం పుట్టే పిల్లల సంతానం అంగవైకల్యంగా పుట్టే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 2 రకాలుగా మీ శరీరం దెబ్బతింటుంది, మీ పుట్టే సంతానం కూడా ఆరోగ్యంగా పుట్టారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ దాన్ని నిషేధించడం జరిగింది. కాబట్టి మాకు వచ్చే కేసులు మొత్తం కూడా సార్ చెప్పిన 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ అవుతుంది. అమ్మాయి మీద కూడా ఒక కేసు వచ్చింది. అంటే మీ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే చాలా సౌమ్యంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆడపిల్ల వస్తుందంటే మగపిల్ల పక్కపై దాచినప్పుడు మీ అలసూపు మొత్తం మీ మీద ఉంటుంది. కాబట్టి పోక్సో కేసు నమోదు ఇప్పుడు సార్ అది అబద్ధం కాదు.